నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. ప్రస్తుతం మనం మహాన్యూస్ హెడ్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఈరోజు సుమారు 1-1:30 సమయంలో ఎవరైతే బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారో వీళ్ళంతా కలిసి మహాన్యూస్ హెడ్ ఆఫీస్ పైన దాడి చేయడం, ఇక్కడున్న ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళపైన దాడి చేసే ప్రయత్నం కూడా చేశారు. మనం చూస్తున్న ఆఫీస్ ప్రజెంట్ మనం మహాన్యూస్ హెడ్ ఆఫీస్లోనే ఉన్నాం. మనతో పాటు ఈ విషయాలన్నిటి గురించి మాట్లాడడానికి మహాన్యూస్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ విజిత మనతో ఉన్నారు. మనం మాట్లాడదాం. విజిత గారు చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎందుకు వాళ్ళు దాడి చేయాల్సి వచ్చింది అసలు? ఎస్, యాక్చువల్గా మాకు ఏం జరిగిందని అనేది తెలియదు. జస్ట్ మా రిపోర్టర్ ఫోన్ చేశారు, బీఆర్ఎస్ వాళ్ళు వస్తున్నారు, స్టూడెంట్స్ విద్యార్థి సంఘం అని చెప్పి. నేను జనరల్గా తప్పిందానేమో, అసలు బీఆర్ఎస్ మన మీదకి ఎందుకు వస్తుంది? ఎందుకంటే మేమంతా కూడా అందరం కూడా ఉద్యమాల్లో ఉన్న వాళ్ళము. ఎప్పుడు కూడా మహాన్యూస్ తెలంగాణ ఉద్యమాన్ని ఆ రోజు ఓన్ చేసుకుంది. అందులో ఒక రాజకీయ పార్టీ, ఒక ఉద్యమ పార్టీ ఇలా మీడియా మీద ఎందుకు దాడి చేస్తుంది అని చెప్పి మేము తప్పిందానేమో, వాళ్ళు ఎక్కడన్నా ధర్నా చేస్తున్నారేమో అని ఫోన్ మాట్లాడే లోపలే కింద నుంచి స్లోగన్స్. నేను ఇక్కడే ఫోన్ మాట్లాడుతున్నా, టక్క చూడండి ఆ గ్లాసుల్లోంచి రాళ్ళు వచ్చి పడ్డాయి. అక్కడి నుంచి వచ్చిన రాళ్ళు ఆ సిస్టమ్ దగ్గరకు వచ్చి పడ్డాయి. తర్వాత ఇక అందరూ, నేను వెంటనే పెద్దగా అరిశాను, అందరు దూరం వెళ్ళిపోండి అని చెప్పి. ఆ లోపల ఇటు నుంచి మళ్ళీ మొత్తం కూడా వాళ్ళు పైకి వచ్చేసారు. కిందంతా విధ్వంసం చేసుకుంటా పైకి వచ్చారు. పైకి వచ్చి ఆ డోర్ అంతా పగిలింది. ఇక వాళ్ళు పెద్ద కెమెరా ట్రైపాడ్, మనందరికి కూడా తెలుసు అది ఎంత షార్ప్గా ఉంటుందో, దాన్ని తీసుకొని ఆ డోర్ని కొట్టి ఇటు దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు మా వాళ్ళందరూ డోర్ని అడ్డుకొని ఉంటే మధ్యలోంచి నేను మళ్ళీ వెళ్ళి, తమ్ముళ్ళు రండి మాట్లాడదాం, అసలు ఏమైంది, ఎందుకు మీరు ఇలా పగలగొట్టాల్సి వచ్చింది, శాంతియుతంగా మాట్లాడుకుందాము రండి అని చెప్పి పైకి నేనే ఆహ్వానించా. అయినప్పటికీ వాళ్ళు రాకుండా వినకుండా అవి కొట్టేసి చాలాసేపు నెట్టారు. ఆ తోపులాట్లో మా సిబ్బందికి కూడా ఇద్దరికి మొత్తం దెబ్బలు తగిలిన తర్వాత కిందంతా విధ్వంసం చేసుకుంటా ఇక నేను రమ్మని లోపలికి పిలిచిన తర్వాత వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. కొన్ని వెబ్సైట్లు, బీఆర్ఎస్కి సంబంధించిన కొన్ని వెబ్సైట్లు మహాన్యూస్ సిబ్బంది అంతా కూడాను బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి ప్రొటెస్ట్ చేయడానికి వెళ్తే వాళ్ళపైన దాడి చేశారు, వాళ్ళని కొట్టారనే ప్రయత్నం కూడా ఈరోజు లైవ్ కూడా జరుగుతుంది. అది ఇక మనం ఏం చెప్పలేమండి. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీగా మనందరికీ తెలుసు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ థాట్ అనేది. అందులోంచే రాజ్యాంగం ఇచ్చిన ఆర్టికల్ 19A ప్రకారం మొత్తం ఈరోజు భారత రాజ్యాంగం ప్రకారమే ఈ రాజకీయ పార్టీలన్నీ పుట్టినాయి. భారత రాజ్యాంగం ప్రకారమే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ థాట్ తోటే తెలంగాణ గళం వినిపించగలిగారు. తెలంగాణ గళం వినిపించాము, ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అలాంటి రాజకీయ పార్టీ, ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన విద్యార్థి సంఘాలు ఈరోజు ఇలా వచ్చి దాడి చేస్తాయని, ఎందుకంటే మేమంతా కూడా విద్యార్థి సంఘాల్లో పనిచేసాము. అసలు మేము ఇలా దాడి ఎందుకంటే మేమంతా కూడా విద్యార్థి సంఘాల నుంచి వచ్చాము, ఇంతకంటే ఎక్కువ ప్రొటెస్టులు చేశాము. కానీ ఏనాడు కూడా ఈ విధ్వంసాలు మేము ఎక్కడా కూడా చూడలేదు. అలాంటిది ఇలా విధ్వంసం వచ్చి చేశారు అని అంటే, ఇక ఇంత విధ్వంసం చేసినప్పుడు వాళ్ళు అది చెప్పుకోవడం అనేది చాలా చిన్న విషయం. ఎవరు దాడి చేస్తారండి? చేస్తే నేను చేయాలి, లేదంటే ఇక్కడ ఉన్న అదిగోండి ఆ మహిళలు అందరూ లేడీసే ఉన్నారు, లేదంటే ఇలా అమ్మాయిలు, వీళ్ళలో ఎవరు దాడి చేస్తారు చెప్పండి? అసలు మేము దాడి పోనీ విజువల్స్ చూపించమనండి, మా దగ్గర సీసీ ఫుటేజ్ ఉంది కదా. అసలు దాడుల సంస్కృతి మాది కాదు కదా, మేము జర్నలిస్టులం కదండి. వాళ్ళ స్లోగన్ ఏంటంటే కేటీఆర్ మీద తప్పుడు వార్తలు రాస్తున్నారు, కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేశారు అంటూ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏంటి అసలు? ప్రజాస్వామ్య దేశం కదా, ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఉంది, ప్రతి ఒక్కళ్ళకి హక్కులు ఉన్నాయి. నా పరువుకి ఏదన్నా నష్టం కలిగింది, భంగం కలిగిందంటే నేను చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటానండి. మీడియా నేను ఏదన్నా ఇస్తే, మేము ఎవరి మీదన్నా ఇస్తే ఖచ్చితంగా దాని మీద రాజ్యాంగం ఉందండి. రాజ్యాంగంలో మన ప్రతిష్టకి భంగం కలిగినప్పుడు అనేక చట్టాలు ఉన్నాయి, దాని ప్రకారం చట్టాలు. ఎందుకంటే చట్ట ప్రకారమే కదండి ఆయన అసెంబ్లీలో ఉన్నారు, మొత్తం రాజ్యాంగం మీదే ఆయన ప్రమాణం చేసి శాసనసభ్యులుగా అయ్యారు. ఈరోజు ఒక రాజకీయ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఒక రాజకీయ పార్టీకి ఉన్న కేటీఆర్ గారు ఎందుకు ఇలా అంటే రాజ్యాంగ విరుద్ధంగా ఈ దాడుల కల్చర్ ఏంది? దాడి కూడా కనీసం ఏదన్నా ముందు ఒక దీంతో ఒక గెరిల్లా దాడి అంటాం కదండి మనం, తీసి అసలు అంతంత ఈ భారతదేశంలో ఒక మీడియా సంస్థ మీద అంత పెద్ద బండరాళ్ళు లేదా కెమెరా ట్రైప్యాడ్లతోటి తీసుకొచ్చి నేరుగా దూసుకొచ్చి అసలు మా ఏంటి డిమాండ్, మీరు ఏం చేశారని అనేది చెప్పకుండా దాడి చేశారు అని అంటే ఈ భారతదేశంలో ఆ రాజకీయ పార్టీ, ఏ రాజకీయ పార్టీ అయినా అలా చేస్తుందా? ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్లే దాడి చేసి ఉంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు దాడి చేశారు అని చెప్పి. ఎందుకంటే ఇప్పటివరకు కూడా అలాంటి కల్చర్ మేము ఎక్కడా చూడలేదు బీఆర్ఎస్లో. కాబట్టి వాళ్ళు దాడి చేసి ఉంటారు అంటే వాళ్ళ బీఆర్ఎస్ విధానం ఏమన్నా మారిందా? వాళ్ళని వ్యతిరేకించిన వాళ్ళని, ప్రశ్నించిన వాళ్ళని, మీడియా అయినా ఎవరైనా సరే ఇకపై ఇలా దాడులు చేస్తారా? అదే బీఆర్ఎస్ విధానమా? ఇప్పుడు బీఆర్ఎస్ విధానం మారిందా అనేది మాకు కనిపిస్తోంది. వాళ్ళు అది అధికారికంగా ప్రకటిస్తే ఇంకా సంతోషం. చివరిగా ఒకే మాట, అంటే మనం దాదాపుగా ఒక 2-3 ఏళ్ళ నుంచి చూస్తున్నాం సీనియర్ జర్నలిస్టుల మీద, బయట రిపోర్టర్ మీద, ఈవెన్ ఈరోజు 4th పిల్లర్గా ఉండే ఒక మీడియా హౌస్ మీద కూడా ఈరోజు
భౌతిక దాడులు జరుగుతున్నాయి. చాలా ఎస్పెషల్లీ రాజకీయ పార్టీలు వాళ్ళ కార్యకర్తలు చేస్తున్నారు. యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్గా చెప్పండి, ఏం చెప్తారు వీటన్నిటి గురించి? ఎస్, ఇక చెప్పేది ఏముందండి, చూస్తున్నాం భౌతిక దాడులు చేస్తున్నారు. చేసినా సరే మేము ఖచ్చితంగా భారత రాజ్యాంగంలో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ స్పీచ్ ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛని అమితంగా గౌరవించే వాళ్ళం, అమితంగా విశ్వసించే వాళ్ళం. కాబట్టి మేము వెళ్ళి అక్కడికి పోయి మేము ఆ కల్చర్, ఇది ప్రజాస్వామ్య దేశం అండి, డెమోక్రసీలో భాగంగానే, రాజ్యాంగంలో భాగంగానే మహాన్యూస్ కూడా పుట్టింది. కాబట్టి మేము ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా ప్రశ్నిస్తున్నాం. మీ విధానం మారిందా? క్వశ్చన్ చేస్తే మీరు దాడులు చేస్తారా, పగలగొడతారా మీడియాని, లేదా హత్యాయత్నాలు చేస్తారా? ఈరోజు ఆ ఆవేశంలో వాళ్ళని మేము గనక లోపలికి రానిచ్చుంటే కనీసం 2-3 చనిపోయేవాళ్ళండి. నేను అలర్ట్ అయి మా వాళ్ళని లాగకపోతే అంత పెద్ద బండరాళ్ళు తగిలి ఎంతమంది అయినా చనిపోయేవాళ్ళు. అంటే ఈ పరిస్థితి అంటే విధానం మారిందా? రాజ్యాంగం ప్రకారం కాకుండా ఇంకొక పందా ఏమన్నా మీరు ఎంచుకున్నారా? ఫైనల్లీ మీరు ఏం చెప్తారు, ఏం కోరుకుంటున్నారు? అంటే మీ ఆఫీస్ పైన దాడి జరిగింది భౌతికంగా, మీ యొక్క ఎవరైనా స్టాఫ్ ఉన్నారు, కొన్ని చిన్న దెబ్బలు తగిలి నేను కూడా చూశాను. సో ఏం చెప్తారు? ఎస్, మేము ఎంతమంది ఎన్ని దాడులు జరిగినా ఏం చేసినా జర్నలిజం అండి, ఇది జర్నలిస్టులమే. ప్రశ్నించడమే మా బాధ్యతగా పెట్టుకున్నాం. 4th పిల్లర్ ఒక హుందాతనాన్ని కానీ, ఒక ఔన్నత్యాన్ని కానీ, లేదంటే 4th పిల్లర్ ఏ బాధ్యత కోసం అయితే పుట్టిందో దాన్ని మేము నిలబెడుతూనే ఉంటాము. కానీ ఇది చెప్పాల్సింది బీఆర్ఎస్ అండి. ఏమంటారు, వాళ్ళ విధానం మారిందా అని అనేది వాళ్ళు ప్రకటిస్తే చాలా సంతోషం. చూస్తున్నాం మనం, మీడియా అనేది సమాజానికి ఒక 4th పిల్లర్. అంటే నిజాన్ని చూపించడంలో మీడియా ఎప్పుడు ముందుంటుంది. ఇందులో భాగంగానే మహాన్యూస్ ఒక కథనాల ప్రకారం అయితే ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా దాడి చేశారో మనం చూస్తున్నాం. అంటే ఒక మీడియా హౌస్ మీద ఒక శాటిలైట్ ఛానల్ అయినా సరే, యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సరే, సో ఏది ఏమైనా సరే వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళ యొక్క నిజాన్ని బయటపెట్టే ప్రయత్నం జర్నలిస్టులు అందరూ చేస్తారు. సో దీనికి సంబంధించి కేటీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు, తప్పుడు ప్రచారాలు చేశారు అంటూ కూడాను కొంతమంది ఎవరైతే బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ రావడం, మనకి ఈ డోర్లు ఏ విధంగా బ్రేక్ చేశారు. సో ఇక్కడ పరిస్థితులు ఏంటో మనం చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద బండరాళ్లతో వాళ్ళు దాడి చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. సో ప్రస్తుతానికి మనం ఫస్ట్ ఫ్లోర్ ఏదైతే ఆఫీస్ ఉందో, మహాన్యూస్ ఆఫీస్ ఉందో, దాని ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకు వస్తున్నాం. ఇంకా కింద హాల్లో ఏ విధంగా ఉంది, వెయిటింగ్ హాల్లో ఏ విధంగా ఉందో కూడా మనం క్లియర్గా చూడవచ్చు. సో ఇలాంటి విధ్వంసం సృష్టించారు అని చెప్పేసి మహాన్యూస్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కూడా చెప్తున్నారు. ఇక్కడ చేతికి దొరికిందంతో ఇవన్నీ కొట్టే ప్రయత్నం చేశారు, వీటన్నిటిని కూడా బ్లాస్ట్ చేశారు. సో ఇక్కడ ప్రతిదీ కూడాను చాలా ఇబ్బందికరమైన వాతావరణం మనకి చాలా క్లియర్గా కనిపిస్తోంది. సో మొత్తానికి కూడా సిబ్బంది పైన దాడి చేస్తే కొంతమంది సిబ్బంది ఎవరైతున్నారో వాళ్ళకు కూడా దెబ్బలు తగిలిన పరిస్థితి, చిన్న గాయాలైన పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఇక్కడికి రావడము, పెద్ద పెద్ద బండరాళ్ళు తీసుకొని ఏవైతే కార్లు ఉన్నాయో ఆ కార్లని ధ్వంసం చేయడం, వీటన్నిటిని బద్దలు కొట్టేయడం, ఇలాంటి ప్రయత్నాలన్నీ కూడా ఇక్కడికైతే మొత్తానికి బీఆర్ఎస్ కార్యకర్తలే చేశారు అని చెప్పేసి మహాన్యూస్ ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ విజిత కూడా మనతో మాట్లాడారు. అసలు వాళ్ళు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు, రాజ్యాంగబద్ధంగా మాట్లాడి ప్రశ్నించే స్వేచ్ఛ మీడియాకు ఉంది రాజ్యాంగంలో అని చెప్పేసి విజిత కూడా చెప్తున్నారు. సో మొత్తానికి ఇక్కడ చాలా మంది పొలిటీషియన్స్ కూడా, కొంతమంది మహాన్యూస్, సో మనం చూస్తాం ఇక్కడ చాలా క్లియర్గా. అంటే బీఆర్ఎస్కి సంబంధించి కొంతమేర కేటీఆర్ గురించి ఏదైతే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ విషయంలో కొన్ని తప్పుడు కథనాలు ప్రచురించారు, కొన్ని తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారు అంటూ కూడాను. సో అందుకే దీనిపైన కొంతమేర వీళ్ళు దాడి చేయడం మనం చాలా క్లియర్గా అనిపిస్తుంది. ఇదంతా కూడాను అస్తవ్యస్తంగా ఇక్కడ ఉన్న కార్లను ధ్వంసం చేయడం, ఆఫీస్ పైన రాళ్ళు డోవడం, అలాగే అద్దాలు కూడా పగిలిపోయిన పరిస్థితి మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. మొత్తానికి కూడాను తప్పుడు కథనాలతోనే ఈ యొక్క మహాన్యూస్ని వీళ్ళు ఈరోజు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏదైతేనేమో మన మహాన్యూస్కి సంబంధించి కొన్ని థంబ్నెయిల్స్లో వీళ్ళంతా కూడాను ఇట్లా కొన్ని అబద్ధపు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అంటూ కేటీఆర్ నిజంగా తప్పు చేస్తుంటే దానికి సంబంధించి మీరు మాట్లాడాలి, దానికి సంబంధించి ప్రూఫ్స్ కూడా చూపించి మాట్లాడాలి అని ఆ కార్యకర్తలు కూడా స్లోగన్స్ తీసుకున్నారు. జై కేటీఆర్ అంటూ కూడా వాళ్ళు నినాదాలు చేశారని చెప్పేసి ఇక్కడున్న ఎవరైతే మహాన్యూస్ సిబ్బంది ఉన్నారో వీళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. సో దానికి కొంతమంది రాజకీయ నాయకులు కూడా వచ్చారు మహాన్యూస్కి సపోర్ట్ చేయడానికి. బీజేపీ నుంచి ఎన్వి ప్రభాకర్ ఉన్నారు, బీజేపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఉన్నారు. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మహాన్యూస్ హెడ్ ఆఫీస్ మీద దాడి జరిగింది. ఈ దాడిని ఖండిస్తూ కూడాను చాలా మంది నాయకులు ఇక్కడికి వస్తున్నారు. మనతో పాటు ప్రస్తుతం బీజేపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఎన్వి సుభాష్ గారు ఉన్నారు. మనం మాట్లాడదాం. సుభాష్ గారు చెప్పండి, అసలు మీడియా పైన ఈ దాడిని మనం గత కొద్ది సంవత్సరాలుగా చూస్తున్నాం. దాదాపు ఒక 3-4 ఏళ్ల నుంచి కూడాను భౌతికంగా జర్నలిస్టుల మీద, రిపోర్టర్ల మీద, యాంకర్ల మీద దాడులు జరుగుతున్నాయి. ఈరోజు సాక్షాత్ ఒక శాటిలైట్ ఆఫీస్ హెడ్ ఆఫీస్ మీదనే ఈరోజు దాడి జరిగింది. ఎట్లా చూడొచ్చు ఈ దాడిని? ఫస్ట్ భారతీయ జనతా పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని సీరియస్ ఇష్యూగా ఎందుకంటే మొత్తం తీసుకోవాలి ఇవాళ. ఎందుకంటే పత్రికా స్వేచ్ఛను గొంతు నొక్కే ఏ ఒక్క పార్టీ కానీ మానవుడు కానీ ఈ ప్రపంచంలో లేరు. 4th ఎస్టేట్ అంటాం మనం. పత్రిక ఎందుకుంటుందండి? పత్రిక మీడియా ఎందుకుంటుంది? అటు
ప్రజలకు, ఇటు ప్రభుత్వానికి, ఇటు అంటే పార్టీలకు ఒక వారధిగా ఉంటారు. తప్పు చేసినా ఒప్పు చేసినా కూడా మేము ఏంటంటే జస్ట్ ఏంటంటే వాచ్ డాగ్ దగ్గర ఉంటారు. దాని మీద మీ మీద సిట్టు మీద ఏదైతే ఎంక్వైరీ జరుగుతుందో ఆ ఎంక్వైరీ తరఫున అన్ని ఛానల్ ప్రపోజ్ చేస్తుండే, అందరూ అడుగుతున్నారు. మా న్యూస్ ఒక స్టెప్ ముందుకు పోయింది. మౌనం అధికం అంటే అర్థాంగీకారమైన అంటే గుమ్మడికాయ దొంగలు అంటే భుజాలు అడుక్కున్నట్టు వచ్చి వాళ్ళ ఇటువంటి దౌర్జన్యానికి పాల్పడితే దీనికి బాధ్యతలు ఎవరు? ఇది చాలా తప్పు. అది కూడా 10-15 మంది అంట పెయిడ్ గుండాగాలు బయట ఎక్కడ 1000 రూపాయలు ఇచ్చి పట్టుకొచ్చినట్టున్నారు. ఎందుకంటే టీఆర్ఎస్ కార్యకర్తలు ఇటువంటి దాడికి పాల్పడతారని మేమైతే అనుకోం. ఎందుకంటే టీఆర్ఎస్ కార్యకర్తలే లేరు. ఫస్ట్ మేమేంటంటే 10 సంవత్సరాలు చేస్తాం చాలు అని చెప్పి వాళ్ళు ఏంటంటే వాళ్ళు వెళ్ళిపోయినారు పక్కకు. లీడర్లు ఏంటంటే అసలు పత్తా గెత్తాలేరు, తొట్టబొట్ట చదువుకుని విదేశాలకు వెళ్ళిపోయినారు. ఏదో 10 మంది గుండె పాపం వాళ్ళు తెలియదు, వాళ్ళకి ఏ పార్టీ ఏంది అని చెప్పి తెలియదు. అటువంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ బీఆర్ఎస్ మేము అని చెప్పి పెట్టుకుంటే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది, తెలంగాణ పోలీసు ఎఫిషియెంట్ పోలీసు, వారిని మేము ఎప్పుడు కూడా తప్పు పట్టాం మేము. కానీ కాంగ్రెస్ పార్టీ కనుక వీళ్ళ మీద ఏంటంటే కేసులు కనుక బుక్ చేయకుంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటే అని చెప్పి సంకేతం వెళ్తుంది. దీనికి నిదర్శనంగా ఈరోజు జరిగిన దాడికి మీరు సంఘీభావం తెలపాలి. పోలీసులు ఏంటంటే ఇమీడియట్గా వాళ్ళని పట్టుకోవాలి. ఎవరైతే దీని వెనుక ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళను మీరు కఠినంగా శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడాను కొంతమేర పెయిడ్ ఆర్టిస్టులు. వీళ్ళ బీఆర్ఎస్ కార్యకర్తలే లేరు, 10 ఏళ్ళు పరిపాలించారు కాబట్టి అక్కడతో అయిపోయింది, ఇక చాలు అని చెప్పేసి వాళ్ళంతా పక్కకి వెళ్ళిపోయారు. సో మొత్తానికి పెయిడ్ ఆర్టిస్టులు తీసుకొచ్చి ఇలాంటి విధ్వంసానికి దారి తీశారు అంటూ కూడాను మనతో పాటు ఇప్పటి వరకు ఎన్వీఎస్ సుభాష్ మాట్లాడారు. సో మొత్తానికి ఇక్కడున్న పరిస్థితి అయితే ఇది హెడ్ ఆఫీస్ ఏదైతే ఉందో హెడ్ ఆఫీస్ పైన జరిగిన దాడిని మనం చూస్తాము. మొత్తానికి ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే ఇది. కెమెరా పర్సన్ దయాతో వసంత్, అభినవ్ భారత్, జూబ్లీ హిల్స్.